ఇండియాలో తప్పును తప్పుగానే చూపిస్తారు, ఒప్పును ఒప్పుగానే చూపిస్తారు. కాకపోతే ఒక చిన్న డిఫరెంట్ ఏంటిదంటే ఉన్నోనికి ఒక లెక్క, లేనోనికి ఒక లెక్క. సో నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే మన అందరికి తెలుసు 5 days నుండి మనం ఎవరి గురించి అయితే చాలా మాట్లాడుకుంటున్నామో లేకపోతే హాట్ టాపిక్ గా మారిందో అతనే మన ఐబొమ్మ క్రియేటర్ లేకపోతే ఐబొమ్మ మెయిన్ క్యారెక్టర్ ఇమ్మడి రవి గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా. ఏంటిదంటే అతను ఎంచుకున్న వే అనేది రాంగే కావచ్చు, కాకపోతే అది ఎంత మందికి యూజ్ అయిందంటే ఒక చాలా మంది, ఎందుకంటే ఒక ఈ రోజులలో సినిమా పోవాలంటే ఒక కలగానే మిగిలిపోతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఎందుకంటే థియేటర్కి పోవాలంటే 2,000 నుండి 3,000 రూపాయలు అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీ పోవాలంటే. సో పైరసీ ఎందుకు జరగదు చెప్పండి ఇక్కడ. సో పైరసీ తగ్గాలంటే ఫస్ట్ ఓటీటీస్ ప్లాట్ఫామ్స్ అనేటివి, ఇంకోటి మూవీ థియేటర్ అమౌంట్ కానీ ఆ టికెట్ అమౌంట్ కానీ తగ్గిస్తే ఆ పైరసీ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఇతను ఒక్కడే తప్పు చేసిండా? చాలా మంది తప్పు చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు బయటికి వస్తలేరు, వాళ్ళని ఎందుకు బయటికి తీసుకొస్తలేరు అనే నాకు ఒక క్వశ్చన్ ఇది. సో మీరేమనుకుంటున్నారో ఐబొమ్మ గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.